హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. దోసకాయ క్యాప్సికమ్ కర్రీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను. క్రీమీ టెక్స్చర్తో సూపర్ టేస్టీగా చపాతీకి, పూరీకి, అలాగే నార్మల్ రైస్కి, బగారాకి కాంబినేషన్గా ఈ దోసకాయ క్యాప్సికమ్ కర్రీ అదిరిపోతుంది. దీన్నైతే ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దోసకాయ క్యాప్సికమ్ కూర కోసం కావలసిన పదార్థాలు: 4 క్యాప్సికమ్, అలాగే 4 దోసకాయలు పండు తీసుకుంటే బాగుంటాయి. అలాగే 2 ఉల్లిపాయలు, 4-5 పండు టమాటాలు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. అయితే ఈ కూరకి ఒక స్పెషల్ మసాలాను వేస్తాము. అదేంటో కూర తయారు చేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని కట్ చేసుకుందాం. ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కల్లాగా పొరుటికి తరిగినట్టు తరిగి పక్కన పెట్టుకోండి. కూర తయారీ కోసం ఒక వెడల్పాటి బాండీని స్టవ్ మీద పెట్టుకొని 2 గరిటెళ్ళ వరకు నూనెని వేసుకోండి. దీన్ని మా ప్రాంతంలో పావు అని పిలుస్తాము. దీంతో ఒక గరిటెడు నూనె వేస్తే 2 స్పూన్లు వేసినట్టు. నేను 2 గరిటెళ్ళు వేసా కాబట్టి 4 స్పూన్ల నూనెని వేసినట్టు. నూనె అయితే కొంచెం వేడెక్కనిద్దాం. ఈ కూరకి పోపు అవసరం లేదు. వేడెక్కిన నూనెలో తరిగిన ఉల్లిపాయల్ని వేసేసేయండి. ఉల్లిపాయలు వేగటానికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కూరకి సరిపడా 1 పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని సిమ్లోనే ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి వేగే లోపల దోసకాయలు కట్ చేసుకుందాం. 4 దోసకాయలకి తొక్కు తీసేసాను. ఇక్కడ మీడియం సైజ్ కన్నా కూడా తక్కువ సైజులో ఉన్న దోసకాయలు 4 తీసుకున్నాను. అదే మీరు పెద్దవి తీసుకుంటే 2 తీసుకుంటే సరిపోతుంది. మొత్తంగా 1/2 కేజీ దోసకాయలు ఇవి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయని వేసేసేయండి. దీనిలో 1 స్పూన్ వరకు కారము, అలాగే 1 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేయండి. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేసి దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకుందాము. దీనిలో కట్ చేసుకున్న టమాటాలను వేయండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. ఈ కర్రీలో మనం నీళ్ళు అనేవి అస్సలు వేయము. టమాటా, దోసకాయలో ఉన్న నీరుతోటే కర్రీని ఉడికించుకుంటాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నామంటే మనకి టమాటా అలాగే దోసకాయ కలిపి 70% వరకు కుక్ అవుతాయి. దీనికి ఒక స్పెషల్ మసాలా వేస్తాము. దానికోసం ఈ స్పూన్ తోటి మీకు అన్ని మెజర్మెంట్స్ చెప్తాను. 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు తీసుకొని వాటిని డ్రైగా వేపుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారి పెట్టుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును వేస్తున్నాను. ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో మామూలు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 7-8 పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసేయండి. పొట్టు తీసివేస్తే ఈ పొడి అంత రుచికరంగా ఉండదు. అందుకని పొట్టుతో సహా వేసేసి దీనిలో 1 పావు టేబుల్ స్పూన్లో సగం వరకు సాల్ట్ని వేసి ఇదంతా కూడా నీళ్లు వేయకుండా డ్రైగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి.
చూడండి ఇలా పొడిలాగా అవ్వాలి, మరీ ముద్దలాగా తిప్పుకోకండి, బాగుండదు. దోసకాయ కూర మగ్గిందేమో చూద్దాము. చూడండి టమాటాని ఇలా స్మాషప్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చక్కగా గ్రేవీ లాగా గుజ్జులాగా వస్తుంది. దోసకాయ 70% కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసేయండి. క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా మగ్గుతుంది కాబట్టి క్యాప్సికమ్ని లాస్ట్లో వేస్తున్నాను. అలాగే కొంచెం మీడియం సైజ్గా వీటిని కట్ చేసుకున్నాను. రెడీ చేసుకున్న వేరుశెనగ గుళ్ళ పౌడర్ని దీంట్లో వేసేసేయండి. దీనిలో కొంచెం కారం పట్టేలా ఉంది, అందుకని ఇంకొక చిన్న టేబుల్ స్పూన్ కారము, అలాగే పావు టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి ఒక్కసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోండి. క్యాప్సికమ్ ఉడికే వరకు కూడా ఇలా సిమ్లో ఉడికించుకోవటం వల్ల క్యాప్సికమ్కి అలాగే మిగతా వాటికి కూడా మనం మసాలా వేసాం కదా, దాని ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. మీకు అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు చిలకరించుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్లో వాటర్ అనేవి వస్తాయి కదా, వాటితోనే ఉడికించుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఆయిల్ సపరేట్ అయి కనపడుతుంది, అంటే చక్కగా అన్నీ కూడా ఉడికినట్టే. ఇంకా లాస్ట్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి అసలు ఎంత క్రీమీగా, చూడటానికి టెక్స్చర్ ఎంత బాగుందో, భలే ఉంటుందండి. ఇదైతే చపాతీకి, పూరీకి, రైస్కి, బగారా రైస్కి కాంబినేషన్గా మీరు కూడా డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కర్రీ అండి. అసలు ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్తే మీరు నమ్మరు, అంత కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా క్యాప్సికమ్ అలాగే దోసకాయ ఫ్రైని కానీ లేకపోతే గ్రేవీ కర్రీని కానీ ట్రై చేశారా? ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా దీన్ని అయితే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. వేడివేడిగా పొగలు కక్కుతుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారి ఈ స్టైల్లో దోసకాయ క్యాప్సికమ్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.